హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో ఒక డెలీషియస్ రెసిపీ చూపిస్తాను. ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కోడివేపుడు చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. అది మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసి మంచిగా మ్యారినేట్ చేసి అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. మ్యారినేషన్ స్కిప్ చేసుకోవచ్చు, బట్ మీకు టైం ఉంటే ఇది ఇట్లా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది పీసెస్ అనేది. మ్యారినేషన్కి పక్కన పెట్టేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో 2 ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేశాక ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. అప్పుడైతేనే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేయండి. ఇవి మీడియం హీట్ లో రోస్ట్ చేసుకోవాలి చికెన్ పీసెస్ అనేది. ఈ ప్రాసెస్ ఇక్కడే. చికెన్ అనేది ఎంత మంచిగా రోస్ట్ అయితే ఈ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ మీడియం హీట్లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మిక్స్ చేయండి. ఇది వెల్లుల్లి కోడివేపుడు కదా, మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఇక్కడ వెల్లుల్లి. సో ఇప్పుడు వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఒక వెల్లుల్లి తీసుకోండి, అది పీల్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లో వెల్లుల్లి యాడ్ చేశాక మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతుంది అండ్ చికెన్ పీసెస్ ఒక 80% కుక్ అయిపోయి ఉంటాయి. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసేయండి ఇవి. చికెన్ పీసెస్ అనేది బాగా మిక్స్ చేశాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ రోస్టెడ్ చెక్క లవంగాల పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేశాక ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. జల్దీ కుక్ అయిపోతుంది అండ్ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా మంచిగా ఉంటుంది. ఇలా హాట్ వాటర్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే మనము అవి పేస్ట్ యాడ్ చేసాం కదా, మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసేయండి. చేసుకున్నాక వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోండి. అలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇలా హాఫ్గా కట్ చేసుకున్న చిల్లీస్ యాడ్ చేసుకొని అంత స్పైసీ ఉండవు. ఇలా చిల్లీస్ యాడ్ చేశాక ఇందులోనే కొంచెం పుదీనా అండ్ గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కొత్తిమీర, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేశాక ఇంకో 1 మినిట్ లిడ్ పెట్టేసుకొని మీడియం హీట్లో కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఎంతో డెలీషియస్గా ఉండే వెల్లుల్లి కోడివేపుడు అనేది రెడీ. చాలా బాగుంటుంది. ఇది స్టార్టర్ లాగా తినొచ్చు, ఆర్ ఎల్స్ ప్లెయిన్ రైస్లోకి బాగుంటుంది. రోటీస్, తందూరీస్, పులావ్స్ అన్నిట్లకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయకుంటే చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఈ చికెన్ కర్రీకి. ఎంత బాగుంటుందంటే మనం ఏ గరం మసాలా వాడలేదు అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో అంతే గాయస్, డెలీషియస్ వెల్లుల్లి కోడివేపుడు అనేది రెడీ. అండ్ ఇది రోటీ కాంబినేషన్లకి చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే రోటీస్ తీసుకున్నాను. అండ్ మీరు తినేటప్పుడు కొంచెం ఇలా లెమన్ కొంచెం జ్యూస్ యాడ్ చేసుకొని పక్కన కాంబినేషన్కి ఆనియన్స్ యాడ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ ఈ రెసిపీ కానీ మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ చూస్తే చికెన్ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా కుక్ అయింది. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.